గారికి సీట్ కార్పొరేషన్ చైర్మన్ గారికి ఎంపీపీ గారికి అండ్ ఆల్ మై కొలీగ్స్ అందరికీ నమస్కారాలు. స్కీమ్ గురించి చాలా చక్కగా ఎమ్మెల్యే గారు ఎక్స్ప్లెయిన్ చేసేసారు. సో నేను కొత్తగా దాని మీద చెప్పేది ఏమీ లేదు. కానీ ఒకటి అంటే మనం ఎందుకు ఇది చేసుకోవాలి అన్న దాని మీద చాలామంది ఈరోజు నాకు ఇంత ఖర్చు అవుతుంది కదా అని ఆలోచిస్తారు. కానీ ఇది ఈరోజు మీరు చేసుకోవడం వల్ల మీకు ఫైనాన్షియల్గా ఏమవుతుంది, 3-4 సంవత్సరం లోపల మీరు చేసిన అన్ని ఖర్చులు రికవర్ అయిపోతుంది. బిల్లు ఇప్పుడు ఈ రోజుకి మీరు 600-700 కట్టి ఉంటారంటే ఈ సోలార్ వేసిన తర్వాత మేబీ 100-200 రూపీస్ వస్తుంది, చాలా తగ్గుతుంది. ఫస్ట్ రెండవది మనం ఎంత వాడుకుంటున్నామో అది మీరు జనరేట్ చేసిన ఈ సోలార్ కరెంటు వాడతాం. మిగిలినది ఎక్కడ పోతుంది అంటే ఒక మీటరింగ్ పెడతారు, దాని వలన మళ్ళీ ఇదే ఈపీడీసీఎల్ వాళ్ళకి వెళ్తుంది. దానికి మీ దగ్గర నుంచి ఎన్ని యూనిట్ దాంట్లో ఎక్కుతున్నాయో దానికి కూడా మీకు డబ్బు ఇస్తారు. కాబట్టి 3 సంవత్సరంలో మీరు ఎంత కాస్ట్ ఖర్చు పెడుతున్నారో అంత మీకు రికవర్ అయిపోతుంది. ఆ తర్వాత వచ్చే ప్రతి యూనిట్ కరెంటు మీకు ఫ్రీగా వస్తున్నట్టే. అది ఒకటి ఫైనాన్షియల్గా. రెండవది ఇది చేయడం వల్ల మన దేశంలో ఇప్పుడు కరెంట్ అనేది పెద్ద సమస్య. మీరు చూస్తుంటారు కొన్ని రోజులు ఈ వోల్టేజ్ ఫ్లక్చువేషన్ ఉంటుంది. కొన్ని సమయాల్లో అరగంటకి 1 అవర్కి కరెంట్ రావడం కూడా ఇష్యూ అయిపోతుంది. కాబట్టి మనం ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసుకుంటే ఇంకా స్వయంగా సెల్ఫ్ సఫిషియెంట్ అయిపోతాం. ఇది చేయడం వల్ల మన డిపెండెన్స్ దేశం మీద ఆ బొగ్గుల మీద అని చెప్పారు కదా, ఇది అన్నీ తగ్గుతుంది. తగ్గడం వల్ల నాకేంటి అంటే మీకు కాదు కానీ మన జనరేషన్, మన పిల్లలకి, మీ మనవరాలకి ఫ్యూచర్లో ఇంత వేడి ఇప్పుడే అయిపోయింది కదా, మీరు పుట్టినప్పుడు ఉన్నట్టు ఇప్పుడు లేదు, వేడి అయిపోతుంది. అలాగే ఇంకా ఫర్దర్గా వేడి అయ్యి మళ్ళీ ఎలా ఉండడం అనేది కష్టమై పోకూడదు అని అనుకుంటే మీరు అందరూ ఎన్విరాన్మెంట్ మీద కొద్దిగా గట్టిగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఇంటికి 1 చెట్టు నాటండి అని చెప్పాము, అప్పుడే ఎర్త్ అనేది కూల్ అవుతుంది అని. ఇప్పుడు రెండవది ఇలా ఎలక్ట్రిసిటీ కూడా మనం న్యాచురల్ రిసోర్సెస్ అంటాము. ఇది ఒకటి, గాలి నుంచి జనరేట్ చేసిన పవర్ ఒకటి, ఇలా మనమే దేవుడు ఇచ్చిన వరాలు ఇవి అన్నీ. సోలార్, సన్లైట్, ఇండియా అంటే వేడిగానే ఉంటుంది, ఆ వేడి నుంచి మనకు కరెంటు వస్తుంది. గాలి ఉంటే గాలి నుంచి కరెంటు వస్తుంది, ఓషన్ ఉంటే ఓషన్ నుంచి కరెంటు వస్తుంది. ఇలాగ దేవుడు ఇచ్చిన ఐటమ్ నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి. భూమిని తవ్వి దాని లోపల నుంచి బుక్ తీసి దాన్ని కరెంటు చేసి దాని వలన పొల్యూషన్ పెరిగి ఇలాంటి పోరాటం చేయాలి. ఓకే, మన దేశం కోసం, మన పిల్లల కోసం, మన ఫ్యూచర్ జనరేషన్ కోసం చేసేది ఇది. కాబట్టి సొసైటీకి ఒక థ్యాంక్ యూ గిఫ్ట్ అలాగా అనుకొని ఇప్పుడు కొద్దిగా ఖర్చు పెట్టి అందరి ఇంట్లో సోలార్ పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అందరూ చేస్తారని కూడా నమ్ముతున్నాము. అందుకే ఈ నియోజకవర్గంలో మీ విలేజ్ని సెలెక్ట్ చేయడం అనేది జరిగింది. మీరు అందరూ చేస్తారు కదా, సౌండే రావట్లేదు, చేస్తారా లేదా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాన్ఫిడెన్స్. థ్యాంక్ యూ.